జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, వజ్రం అంటే కేవలం ఖరీదైనటువంటి రాయి మాత్రమే కాదు, అది ప్రకృతి సృష్టించినటువంటి ఒక అద్భుతం. భూమిలో వందల కిలోమీటర్ల లోతులో చాలా ఎక్కువ వేడి అలాగే ఒత్తిడి వల్ల కార్బన్ గట్టిపడి వజ్రంగా మారుతుంది. వజ్రం పైన ఈ వెలుతురు గనక పడితే వచ్చేటటువంటి మెరుపు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. అందుకే వజ్రాల నగలకు ప్రపంచవ్యాప్తంగా అంత డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు అలాగే బంగారు నగల్లో వజ్రాలకు ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. వజ్రం ఉంటే అది సంపదకు హోదాకు గుర్తుగా కూడా చాలా మంది అయితే భావిస్తారు. వజ్రాలు కేవలం నగలు చేయడానికి మాత్రమే పనికిరావు. ఇవి ప్రపంచంలోనే అత్యంత గట్టిగా ఉండేటటువంటి సహజ పదార్థం కూడా. అందుకే పెద్ద పెద్ద రాళ్లను కోయడానికి, గాజును కట్ చేయడానికి, ఇతర రత్నాలను మెరిపించడానికి అలాగే రక్షణ విమానాల తయారీ లాంటి రంగాల్లో కూడా ఈ వజ్రాలను అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు ప్రపంచంలో వజ్రాలు దొరికేటటువంటి ప్రధాన దేశం మన భారతదేశమే. మన ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనుల నుంచే ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి కోహినూరు వజ్రం బయటపడింది. అందుకే అప్పట్లో రాజులు అలాగే మహారాజుల కిరీటాల్లో ఎక్కువగా వజ్రాలనే పెడతా ఉన్నారు. వజ్రానికి కాలం గడిచినా కూడా విలువ అనేది తగ్గదు. అందుకే ప్రపంచ మార్కెట్లో ఎప్పుడు కూడా దీనికి ఒక మంచి డిమాండ్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశంలో వజ్రాల గురించి చెప్పుకుంటే అందరికీ మధ్యప్రదేశ్లోని పన్నా ప్రాంతమే గుర్తుకొస్తా ఉన్నింది. ఎన్నో సంవత్సరాలుగా అక్కడే వజ్రాల తవ్వకాలన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అందరి చూపు ఛత్తీస్గఢ్ రాష్ట్రం పైన అయితే పడింది. ముఖ్యంగా మహాసముద్ర ప్రాంతం భారత్లో కొత్త వజ్రాల కేంద్రంగా మారబోతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఈ ఛత్తీస్గఢ్ అంటే ఇప్పటి వరకు బొగ్గు అలాగే ఇనుప ఖనిజం మాత్రమే గుర్తుకొస్తా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ విలువైనటువంటి వజ్రాలు కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉండదని చెప్పేసి పరిశోధనలు అయితే చెబుతున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి పరిశోధనల్లో వజ్రాలు ఉండేటటువంటి ప్రత్యేక రాతి పొరలు అక్కడ చాలా చోట్ల ఉన్నట్లయితే గుర్తించారు. గతంలో రాయ్పూర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా వజ్రాల ఆనవాళ్ళు అయితే కనిపించాయి. ఇప్పుడు ఈ మహాసముంద్ జిల్లాలో కూడా అలాంటి సంకేతాలు కనిపించడంతో ఈ ప్రాంతం పైన మరింత ఆసక్తి అయితే పెరిగింది. ప్రస్తుతం మన భారతదేశంలో వాణిజ్య పరంగా వజ్రాలు తవ్వుతున్నటువంటి ఏకైక ప్రాంతం పన్నా మాత్రమే. కానీ ఆ ప్రాంతం అనేది టైగర్ రిజర్వ్ పరిధిలో ఉండటంతో అక్కడ తవ్వకాలపైన చాలా వరకు పరిమితులు అనేటివి ఉన్నాయి. అందుకే పూర్తి స్థాయిలో వజ్రాలు అయితే తీయలేకపోతున్నారు. కానీ ఛత్తీస్గఢ్ లోని మహాసముద్ర ప్రాంతం పరిస్థితి వేరుగా అయితే ఉన్నది. అక్కడి భూమి నిర్మాణం వజ్రాలు ఏర్పడడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెబుతున్నారు. ఆధునిక టెక్నాలజీతో తవ్వకాలు చేపడితే ఈ పన్నా కంటే ఎక్కువ నాణ్యమైనటువంటి వజ్రాలు ఇక్కడ దొరికే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళంతా కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల కట్టింగ్ అలాగే పాలిషింగ్ కు కేంద్రంగా ఉండాలి. ప్రపంచంలో ప్రతి 10 వజ్రాల్లో 9 వజ్రాలు భారత్లోనే కట్ చేసి పాలిష్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఏంటయ్యా అంటే ఆ వజ్రాల కోసం కావలసినటువంటి ముడి వజ్రాలను మాత్రం రష్యా, ఆఫ్రికా, బెల్జియం లాంటి దేశాల నుంచి దిగుమతి అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో నిజంగానే పెద్ద వజ్రాలు అయితే అందుబాటులోకి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. దేశంలోనే ఈ ముడి వజ్రాలన్నీ కూడా దొరుకుతాయి. విదేశాల నుంచి దిగుమతులు అనేవి కూడా తగ్గిపోతాయి. విదేశీ మారక ద్రవ్యం కూడా భారీగా ఆదా అవుతుంది. అంతేకాదు ప్రభుత్వం రాయల్టీలు, వేలం అలాగే పన్నుల రూపంలో వేల కోట్ల రూపాయల ఆదాయం పొందే అవకాశం కూడా ఉన్నది. ఈ వజ్రాల తవ్వకాల వల్ల మైనింగ్, రవాణా, ఇతర పరిశ్రమల్లో వేలాది మందికి ఉద్యోగాలన్నీ కూడా వస్తాయి. స్థానికంగా డైమండ్ కటింగ్ అలాగే పాలిషింగ్ యూనిట్లు కూడా ఏర్పడేటటువంటి అవకాశం ఉండాలి. దీంతో ప్రైవేట్ కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం అయితే ఉండాలి. ముఖ్యంగా గిరిజన అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వేలాది కుటుంబాలకు నేరుగాను అలాగే పరోక్షంగా కూడా ఉపాధి అనేది దొరుకుతుంది. మొత్తానికి ఛత్తీస్గఢ్ లో ఈ వజ్రాలు గని పూర్తిగా అందుబాటులోకి వస్తే అది మన భారత్ కు నిజంగానే జాక్పాట్ కొట్టినట్టే అవుతుంది. అలాగే మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం అయితే లభిస్తుంది. విదేశాలపైన ఆధారపడడం కూడా దొరుకుతుంది. ఇకపోతే లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దేశంలోనే జరిగే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. అది విషయం అయితే అర్థమైందా? మామూలుగా పెద్దోళ్ళు తరచుగా చెప్తా ఉంటారు, మన భారతదేశం సకల సంపదలకు పుట్టినిల్లు అని చెప్పేసి.
చెప్పేసి. ఇలాంటిదే ఒకటి కాదు, నిజంగా మనమందరం కూడా ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ఒక భారతీయుడిగా గర్వించాలి. కానీ మన దేశంలో ఉండేటటువంటి చాలామంది సన్నాసులకు ఆ ఫీలింగ్ అనేది లేదు. వీళ్ళు ఎంతసేపటికి చైనా సంఖలు, ఈ పాకిస్తాన్ సంఖలు వీటన్నిటి కూడా నాకుతూ ఉంటారు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.